గత 2-3 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ చేస్తున్న కవిత లెటర్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటికైతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ మ్యాటర్ కాస్త స్తబ్దంగానే ఉన్నా ముందు ఏమవుతుందనేది కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ దగ్గర ఈ ప్రస్తావన కేసీఆర్ చర్చలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ విషయం ఎంతవరకు వచ్చింది? ఇంతకీ ఆ లెటర్ బయటపెట్టింది ఎవరు? ఆదివారం కేటీఆర్ మధ్య ఆదివారం జరిగిన గంటన్నర భేటీలో ఏం జరిగింది? ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని సలహా ఇచ్చారా? తాను చూసుకుంటానని పెద్దయినా ఎందుకన్నారు? కూతురుతో రాయబారం మొదలైందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత లెటర్ ఎపిసోడ్ వ్యవహారం అధినేత కేసీఆర్ వద్దకు చేరింది. కవిత రాసిన లెటరు, ఎయిర్పోర్ట్లో కామెంట్స్ వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కవిత వ్యవహారంపై ప్రధానంగా కేటీఆర్ మధ్య చర్చ సాగింది. లెటర్ తర్వాత జరగనున్న పరిణామాలను నిశితంగా పరిశీలించారు. కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆ విషయంపై నోరెత్తడం అంతగా మంచిది కాదని పెద్దాయన అన్నట్లు పార్టీ వర్గాల మాట. ఒకవేళ సైలెంట్గా సోషల్ మీడియాలో అనుకూల వ్యతిరేక వర్గాలు రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుందని ప్రస్తావించారట. కొన్ని విషయాల్లో కామ్గా ఉండడమే బెటర్ అని అన్నారట. సీనియర్ రాజకీయ నేతలు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు మనం సేకరించిన విషయాలను బయట పెడదామని అన్నారట కేసీఆర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత విషయం మాట్లాడితే పార్టీలో విభేదాలు వచ్చాయంటూ రకరకాల ఊహాగానాలకు తావిచిన వాళ్ళం అవుతామని మాట్లాడుకున్నారట. అందుకే కవిత విషయంలో పైనుంచి కింది స్థాయి వరకు ఏ ఒక్కరూ నోరు ఎత్తవద్దని ఓపెన్గా చెప్పారట. దీనిపై కాంగ్రెస్ బీజేపీలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని, అందుకే కవిత విషయంలో పైనుంచి కింది స్థాయి వరకు ఏ ఒక్కరూ నోరు ఎత్తవద్దని ఓపెన్గా చెప్పారట. దీనిపై కాంగ్రెస్ బీజేపీలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని అన్నారట. ఇక ఈ ఎపిసోడ్ను తాను డీల్ చేశానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాల మాట. మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరైనా ఈ అంశంపై ప్రశ్నిస్తే అధిష్టానం చూసుకుంటుందంటూ చెప్పాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. అంతర్గత వ్యవహారాలపై కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని చెప్పారట పెద్దాయన. కవిత వ్యవహారం తాను చూసుకుంటానని అన్నారట. ఈ లెక్కన రేపో మాపో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కవితకు కబూరు రానుందని అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేటీఆర్లు చర్చించినట్లు తెలుస్తోంది. జ్యుడిషియల్ కమిషన్ నోటీసులపై ఇప్పటికే 2 సార్లు కేసీఆర్, హరీష్ రావులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడిన విషయాలపై చర్చించారు. కమిషన్ దాదాపుగా అందరినీ విచారించిందని, తమ వరకు మాత్రమే పెండింగ్లో ఉంది. ఇప్పుడు కుదరదని చెబితే వారు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారట. లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విచారణ కోసం కొంత సమయం కోరితే బెటర్ అని భావిస్తున్నారట తండ్రి కొడుకులు. మరి హరీష్ రావు వెళ్లాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్పిన తర్వాత ఆ విధంగా హరీష్ ఫాలో అయితే బెటర్ అని అన్నారట. ఈ నెల చివరికి కమిషన్ ముందు హాజరవుతారా లేదా అనేది తేలనుంది.